ప్రైజ్ ద లార్డ్ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్ అందరికీ వందనాలు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాది 8 గంటల కుటుంబ ప్రార్థన అయ్యాక మా పాస్టరమ్మ గారు ఒక పాట పాడారు. అది బాలసుబ్రహ్మణ్యం గారు, అదే సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. ఆ పాట చాలా గొప్ప పాట అండి. నడిపించుచున్నాడు అనే పాట. ఈ పాటను బట్టి ఈరోజు అంశము కూడా దేవుడు యోహాను సువార్త 20వ అధ్యాయం ద్వారా ఈరోజు మాతో మాట్లాడాడు. అయితే ఒక మర్మం కూడా మీతో శిష్యులతో మాట్లాడాడు. ఆయన పునరుద్ధానుడయ్యాక శిష్యులతో మాట్లాడాడు. ఆ మాట మీతో పంచుకోవాలని ఆశ ఉంది. ముందుగా ఈ పాట పాడిన తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా ఆ వాక్యము వివరిస్తాను. దేవుడు గొప్పవాడండి. నిన్ను నన్ను ఎన్నుకున్నాక తన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. ఆయన మార్గంలో ఏముంది అంటే, ఈ మాట చదివి నేను ఒక పాటలోకి వెళ్తాను. మరి ఈ పాట తర్వాత కూడా మంచి వాక్యం కూడా మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. అయితే ముందుగా నడిపించుచున్నాడు అనే పాటకి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాక ఒక మాట మీతో చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనం, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇది ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే, నిన్ను నన్ను తన మార్గం చూపించాడు. ఆ మార్గంలో ఎటువంటి పాపము లేదు. ఆ మార్గంలో ఎటువంటి అబద్ధము కూడా లేదు. ఆ మార్గంలో సత్యము అనగా నిత్య జీవం ఉన్నదని స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. తనను నమ్ముకున్న ప్రతి ఒక్కరూ నిత్య జీవం పొందుకోవాలని. రెండవ ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఏ ఒక్కరు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. నేను ఆ విషయాలు కూడా మీతో మాట్లాడతాను. ఈ పాట అయ్యాక ప్రతి ఒక్కరు మారు మనసు పొందుకోవాలనే దేవుడు, ప్రతి ఒక్కరు, ఎందుకంటే అందరికీ ప్రభు అయి ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఆ వాక్యం కూడా తర్వాత మీరు చదువుకోవచ్చు. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 8, 9 వచనాలు మీరు చదువుకుంటే, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, ఎందుకు ఇంకా రావటం లేదంటే, ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుకోవాలనే ఉంది. ఎంత మంచి దేవుడండి. ఆయనకు కులం లేదండి, మతము లేదు, ఒక కులానికి సంబంధించిన దేవుడు కూడా కాదైనా. అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ప్రతి ఒక్కరిని, హిందువుని కానీ, ముస్లిమ్స్ని కానీ, క్రైస్తవుల్ని కానీ, బుద్ధిస్టులు, ఇంకా భూమి మీద అనేక రకాల జనాంగములు ఉన్నారు. అందరూ మారు మనసు పొందుకోవాలని ఆశ ఉంది. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుకోవాలి అనే ఆశ. అందుకే ఈ పాట అయిన తర్వాత నెక్స్ట్ ఒక మంచి మాటలు కూడా చెప్తాను. ఒక మర్మం మీరు దాంట్లో తెలుసుకోగలుగుతారు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం తెలుసుకోగలుగుతున్నాము అంటే, దేవునికి మహిమ. మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరి ఆయన చనిపోయారు. ఆయన కూడా దేవుడి పాటలు చాలా చాలా రాశారు. చాలా పాటలు, మంచి పాటల ద్వారా ఎంతోమంది దేవుణ్ణి తెలుసుకున్నారు. ఆయన పాడిన ఒక పాట నేను పాడాలని ఆశ కలిగి ఉన్నాను. నడిపించుచున్నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. నిజమేనండి, నిన్ను నన్ను విడవని దేవుడు ఆయన. ఏ ఒక్కరూ నశించుకోవడానికి ఇష్టం లేదు. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. నడిపించుచున్నాడు
తీరమునైనా కన్నీటిలోయనైనా కష్టాల తీరమునైనా కఠినమైన మార్గమునైనా నడిపించుచున్నాడు నజరేయుడు. నడక నేర్పుతున్నాడు నన్ను విడువని దేవుడు. నిజమేనండి, గొప్ప దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నిన్ను విడిచిపెట్టడు. నా కాళ్ళు తడబడగా నడవలేక నిలబడగా, నా కాళ్ళు తడబడగా నడవలేక నిలబడగా, అడుగులో అడుగేసి చేతిలో చెయ్యేసి, అడుగులో అడుగేసి చేతిలో చెయ్యేసి ఊసు చెప్పినాడు, బాస చేసినాడు, బాస చేసినాడు, ఊసు చెప్పినాడు. ఆదరించే దేవుడు నా యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా, ఆదరించే దేవుడు నా యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుతున్నాడు విడువని దేవుడు. ముదిమిలో బడముడికి నిలవలేక తుల్లిపోగా, ముదిమిలో బలముడికి నిలవలేక తుల్లిపోగా, సంకలో ఎత్తుకుని ముద్దులతో ముంచెత్తి, సంకలో ఎత్తుకుని ముద్దులతో ముంచెత్తి ప్రేమ చూపినాడు, ప్రాణమిచ్చినాడు, ప్రాణమిచ్చినాడు, ప్రేమ చూపినాడు. ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా, ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా, ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా, ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుతున్నాడు విడువని దేవుడు. కాడాంధకారమునైనా కన్నీటిలోయనైనా కష్టాల తీరమునైనా కఠినమైన మార్గమునైనా నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుతున్నాడు విడువని దేవుడు. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుతున్నాడు విడువని దేవుడు. ఆయనే ఇమ్మానుయేలు దేవుడు, ఆయన పేరే యేసు. ఆయన నమ్మిన వారిని నడిపిస్తాడు, తన మార్గములో పరలోకానికి కూడా నడిపిస్తాడు. తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆమేనని ఖచ్చితంగా విశ్వసించండి. దేవుడు గొప్పవాడు. నన్ను రక్షించిన దేవుడు నిన్ను రక్షించడానికే. నెక్స్ట్ వీడియో చూడండి. ఒక మంచి మాటలు దేవుడి వాక్యం మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.